తెలుగు సంబరాల తీయదనం అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. ఎప్పుడు భారతీయుల ఆత్మ శాంతిస్తుంది, ఎప్పుడు ఉగ్రవాదుల చేతుల్లో బలైన వారి కుటుంబాల్లో దుఃఖం వాగుతుంది, ఎప్పుడు జీవనాధారాన్ని కోల్పోయి కడుపు రగిలిపోతున్న కశ్మీర్ ప్రజల కళ్ళల్లో ఆనందం కలుగుతుంది అంటే పహల్గాంలో రక్తపాతాన్ని చిందించిన ఆ 10 మంది ఉగ్రవాదుల శవాలను కళ్ళతో చూసినప్పుడు, భారత భద్రతా దళాలు కాల్చే తుపాకీ గుళ్ళు ఆ ఉగ్రవాదుల గుండెల్లోకి దూసుకెళ్లినప్పుడు. ఈ మాటలు నావి కావు, ప్రతి భారతీయుడి మాట. అందుకే వేట మొదలైంది. పహల్గాంలో రక్తపాతానికి కారణమైన ఒక్కో ఉగ్రవాది హతమైపోతున్నాడు. ఇరవై 26 మంది అమాయకులను నిల్చోబెట్టి కాల్చేశారు ఆ దుర్మార్గులు. మతం పేరు అడిగి మరి మారణ హోమాన్ని సృష్టించారు. దొంగచాటున చెట్ల పొదల్లోంచి బయటకొచ్చి తిరగబడలేని వారిపై పిరికి పందెల్లా దాడికి తెగబడ్డారు. ఇలాంటి వారిని ఏరి పారేస్తామని ప్రధాని మోదీ ఎప్పుడైతే చెప్పారో అప్పుడే వేట మొదలైంది. టుడే ఫ్రమ్ ద సాయిల్ ఆఫ్ బిహార్ ఐ సే టు ద హోల్ వరల్డ్, India will identify, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. ఈ వేటలో మొదటి ద్రోహి ఇవాళ శుక్రవారం హతమయ్యాడు. కశ్మీర్ బందిపొరలో ఆర్మీ పోలీసులు కలిసి నిర్వహించిన ఆపరేషన్లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని మట్టుబెట్టారు. పహల్గాం దాడి వెనుకున్న కీలక ఉగ్రవాది ఇతను. పహల్గాం దాడిలో మొత్తం 10 మంది ఉగ్రవాదులు పాల్గొన్నారు. కాల్పులు జరిపిన దుండగుల్లో ఎక్కువ మంది పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు, కొందరే స్థానికులున్నారని తెలుస్తోంది. లష్కరే తోయిబా నడిపిస్తున్న ది రెసిస్టెంట్ ఫ్రంట్కు చెందిన ముష్కర మూకా ఈ కాల్పులకు పాల్పడింది. పాకిస్తాన్లో ఉన్న లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ ఈ ఆపరేషన్ను నేరుగా నడిపిస్తున్నాడని స్పష్టంగా అర్థమైంది. అంటే పాకిస్తానే ఈ దాడికి ప్రత్యక్ష కారణమని తెలుస్తోంది. పహల్గాంలో అమాయకుల ప్రాణాలు తీసిన వాళ్ళనే కాదు, వాళ్ళ వెనక ఉన్న వాళ్ళను కూడా లేపేస్తామని మోదీ చాలా స్పష్టంగా చెప్పారు. దీంతో ఆర్మీ బలగాలు ఇప్పుడు కశ్మీర్లో అణువణువును జల్లెడపడుతున్నాయి. దక్షిణ కశ్మీర్లోని త్రాల్లో 2 ఉగ్రవాదులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే వారిని వెతుక్కుంటూ వెళ్లిన పోలీసులను 2 ఉగ్రవాదులు ట్రాప్ చేసేందుకు పెద్ద కుట్ర చేశారు. పహల్గాంలో కాల్పులు జరిపిన 2 ఉగ్రవాదులు ఆసిఫ్ ఫౌజీ, ఆదిల్ థోకర్ ఇళ్లలోకి వెళ్లిన పోలీసులు భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. భద్రతా బలగాలు ఎలాగైనా తమను వెతుక్కుంటూ వస్తారని భావించిన 2 ఉగ్రవాదులు తమ ఇళ్లలో పేలుడు పదార్థాలు అమర్చారు. భద్రతా బలగాలు వాళ్ళ ఇళ్లలోకి వెళ్లటంతోనే పేలుడు పదార్థాలు యాక్టివేట్ అయ్యాయి. 2 చోట్ల ఒకే విధంగా ఇళ్లు పేలిపోయాయి. పరిస్థితిని ముందే గుర్తించిన భద్రతా దళాలు అక్కడి నుంచి తప్పించుకోగలిగాయి. ఇక సెలవులపై వెళ్లిన జవాన్లను వెంటనే రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. జమ్మూ కాశ్మీర్ పరిస్థితులపై అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. కశ్మీర్ అంతటా భద్రతా దళాలు మోహరించాయి. అడుగడుగునా గాలిస్తూ ఉగ్రవాదుల ఆచూకీని కనిపెట్టే పనిలో పడ్డాయి. ఇప్పటికే భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కశ్మీర్కు వెళ్లారు. శ్రీనగర్, ఉదంపూర్లో ఆయన పర్యటిస్తున్నారు. దీంతో పహల్గాంలో కాల్పులకు పాల్పడిన ఉగ్రవాదులపై ఏ క్షణానైనా దాడులు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను అంతమొందించే వరకు విరామం తీసుకోని విధంగా కశ్మీర్లో ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే ఒక లష్కరే ఉగ్రవాది హతమవటం, తప్పించుకు తిరుగుతున్న వారి కోసం గాలింపును వేగం చేయడంతో కశ్మీర్లో పరిస్థితి ఉద్రిక్తంగానే కనిపిస్తోంది.